హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఏంటంటే వర్షం పడి ఇక్కడ మా ఇంటి పక్కన దగ్గరలో ఒకళ్ళ బాబాయ్ వాళ్ళది పిలిచారండి మోటార్ పట్టేసిందని. ఏంటంటే ఇది వర్షానికి లోపల మోటార్ వెళ్ళిపోయి వాటర్ స్టక్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పు తీసాను అంటే కొద్దిగా తిరుగుతుంది. కొద్దిగా ఆయిల్ వేస్తే ఇంకా బాగా ఫ్రీగా తిరిగిద్ది. ఈ మొత్తం చెక్ చేశానండి. బ్యాక్ అదే మోటార్ది కండెన్సర్ అంటారు, మోటార్ది కాయ కూడా చెక్ చేశాను, మొత్తం బాగానే ఉన్నాయి. టెస్టింగ్ ల్యాంప్లో కూడా లైట్ పెట్టి చెక్ చేసాను, మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కొద్దిగా తిరుగుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ అంటే ఆయిల్ ఇప్పుడు వేయకూడదు, అంటే బ్రష్ పెట్టి ఇప్పుడు తుడవాలి. అంటే ఫస్ట్ క్లీన్ చేయాలి. అంటే చాలా రోజులది మోటార్ ఇది, క్లీన్ చేయాలి. అంటే మోటార్ సర్వీస్ కూడా చేయాలండి, ఎందుకంటే పని నేర్చుకున్నప్పుడు అన్నీ చేయాలి కదా. అంటే డబ్బులు ముఖ్యం కాదు, పని ముఖ్యం. అంటే బాబాయ్ వాళ్ళకి ఏదైనా నేనే చేసి పెడతాను అనమాట. చూస్తున్నారా, ఇలాగా క్లీన్ చేయాలి. దుమ్ము అయితే చాలా ఉందండి, డస్ట్ బాగా పట్టేసింది. అంటే బయట పెడుతున్నారు కదా, బాగా దుమ్ము పట్టేసింది. అంటే పట్టేసింది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి మనం ఆయిల్ వేయాలి. ఇవన్నీ మొత్తం బాగా దృష్టి పెట్టేసింది, మొత్తం క్లీన్ చేసి మనం వేయాలన్నమాట. అంటే మొత్తం క్లీన్ చేయాలండి. డస్ట్ అనేది చాలా పట్టేస్తుంది కదా, మన పళ్ళు తోముకునే బ్రష్ పెట్టి క్లీన్ చేయాలన్నమాట. అంటే పెయింటింగ్ వేసే బ్రష్ వీళ్ళ దగ్గర లేదని చెప్పారు. కాయ కూడా చెక్ చేశానండి, పర్లా బాగానే ఉంటుంది. అదే ఫ్యూచర్లో ఇంకా కొద్దిగా మొత్తం డస్టే. చూసారా, దుమ్ము అయితే చాలా ఉంది. ఏం లేదు, ఇప్పుడు వర్షం వచ్చేలాగా ఉంది, గబగబా చేస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు వర్షం ఉంది కదా ఇప్పుడు మనకి. అంటే పనులు ఉన్నప్పుడు అసలు ఏం తినండి, నేను వాటర్ తాగేసి వచ్చాను అనమాట ఇంటికాడ నుంచి. అంటే మొన్న ఎప్పుడో చెప్తే ఇవాళ వచ్చాను. అంటే నాకు కొద్దిగా హెల్త్ బాగోక నేను చేయడానికి రాలేదండి. ఇవాళ కుదిరింది అనమాట నాకు. ఓకే అండి, ఇప్పుడు కంప్లైంట్ అయిపోయింది. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం మోటార్లో ఆయిల్ పోయాలి. చూస్తున్నారా, మోటార్లో ఆయిల్ పోయాలి. అంటే వీళ్ళు ఏంటంటే వాడుతున్నాం, కొన్నామంటే కొన్నాం, అంతవరకు వీళ్ళు ఏం చేయరండి.
ఎవరు ఏం చేయరు. వీళ్ళంతే. ఇక ఏంటంటే ఇక మాకు చేసేవాళ్ళకి మేము ఇబ్బంది పడాలి. ఈ కంప్లైంట్లు అయితే తొందరగా అవ్వవు. అంటే మొత్తం ఎప్పుడు చేసి మొత్తం ఫ్రీ చేశాను అంటే ఇంకా ఇది ఒకటి ఉంది, ఆయిల్ వేయాలి అంతే. దీంట్లో 3 రాడ్లు నట్లు అన్నీ ఉంటాయి, ఆ వాసర్లు అన్నీ మొత్తం తీసి చేశాను. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే ఫ్రీ అవుతుంది కదా. అంటే ఇది కూడా చాలా రోజులు అంట మోటారు చెప్పారు. ఇంకా ఒక్కసారి మనం ఇలాగా తిప్పుదాం అన్నమాట. పట్టేసింది కదా, మనం ఇలా తిప్పుదాం. ఇలాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ తిప్పితే చాలు, అంతే, ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఫ్రీ అవుతుంది. అంటే ఇప్పుడు మనం కొన్నప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ అలా ఉంటుంది అన్నమాట. ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది, ఇంకా కొద్దిగా వేద్దాము. ఏంటంటే ఇప్పుడు అంటే ఒకసారి వేసానండి, కొద్దిగా ఫ్రీ అయింది. ఇప్పుడు ఇంకొకసారి వేస్తే ఫ్రీ అయిపోతుంది. ఇంకా మనం ఇవన్నీ బిగించేసి అయిపోతాయి ఇక కంప్లైంట్ అంతే. మరి వర్షాకాలం అంటే ఈ మోటార్లుగా కంప్లైంట్లు వస్తాయి ఎక్కువ. స్విచ్లు ఐసోలేట్ అంటే బటన్ అంటారండి దాన్ని. ఓకే, ఇంకొకసారి తిప్పాలి. ఒకసారి తిప్పితే ఇంకా అయిపోయినట్టే. ఒకసారి పెట్టాం కదా, ఒకసారి పెట్టి చూద్దాము కలెక్షను. ఒకసారి అయితే శాంపుల్గా చేద్దామండి, తిరుగుతుందో లేదో. బహుశా మనం చేసింది అయితే ఏదైనా కంప్లైంట్ అవ్వకుండా ఏమీ లేదు. ఓకే, కలిపేశానండి. ఇప్పుడు మొత్తం 4 వైర్లు, 2 కండెన్సర్ వైర్లు, ఇంకా 2 ఫేస్ మోటార్ అనమాట. అంటే మోటార్ది 1/2 HP మోటార్ది 2 కలెక్షన్లను
మనం ప్లగ్ నుంచి వచ్చే 2 వైర్లు అనమాట. ఇప్పుడు ఒకసారి వేసి చూద్దాము. ఏం చేశారంటే ఈ బాబాయ్ వాళ్ళు కింద నుంచి ఇలా చెట్టుగా 50 చెట్టు నుంచి అలా తీసుకెళ్లారు. చూడండి వైర్లు ఇలా తీసుకెళ్ళి ఒక బోర్డు దగ్గర పెట్టారు అనమాట. ఇది కూడా ఎవరు బిగించారో తెలియదండి. నేనైతే ఇయ్యాల వచ్చాను కంప్లైంట్. ఇది రివర్స్ బిగించుంది, పైకి అంటే ఆన్ అనమాట. చూడండి పైకి అయితే ఆన్ అనమాట. ఇప్పుడైతే వేసానండి. ఇప్పుడు మోటార్ అనేది చూడండి, ఇప్పుడు మోటార్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. చాలా ఫ్రీగా తిరుగుతుంది. కంప్లైంట్ అయితే చాలా సక్సెస్ఫుల్ అండి. ఇంకేం లేదు, ఇంకా ఏమంటారు, ఇంకా దీని మోతాను ఇంకా ఒక 5 క్లాంపను దాని డెప్పులు వేయాలండి. అన్నంసరిగా వేయాలి. ఇంకా వెనకాల ఫ్యాన్ది ఈ డెప్పులు వేస్తే ఇంకా అయిపోయినట్టే మొత్తం. ఇదండి ఈరోజు ఇలా కంప్లైంట్ అండి. మీకు నచ్చితే కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుతూ, జయ దుర్గా భవాని అమ్మవారు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ, ఈ దుర్గా భవాని యాంకర్. చూశారు కదా ఇప్పుడు ఎలాగా అన్నమాట. కంప్లైంట్ అనేది ఎలా చేస్తూ ఉండాలి.